ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం. ఇది ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది. ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మన 3 ఇన్నోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా. సో అదేవిధంగా బాధితుడి యొక్క 2 వీలర్ బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు. తదుపరి దర్యాప్తులో ఎవరి ప్రమేయం ఉందని ఎస్టాబ్లిష్ అయినా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే కేసులో ఇంకొకటి ఏమంటే పిఆర్ఓ సతీష్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇట్లా విద్యార్థి నాయకులు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని. సో సైమల్టేనియస్గా అక్కడ అది, ఇక్కడ ఇది. సో ఆ కేసులో కూడా దర్యాప్తు జరుగుతుంది. అందరినీ బాధ్యులైన వారిని అందరినీ పిలుస్తాం, విచారిస్తాం. దానిలో కూడా తప్పకుండా దర్యాప్తు జరుగుతుంది.